కానీ ఎన్ని అంటే రాజకీయ పార్టీల కోణంలో చూసినా లేకపోతే ప్రభుత్వ పనితీరు విషయంలో చూసినా సరే బీజేపీ అనేక అంశాలని ఇందాక మీరు అన్ని కూడా ప్రస్తావించారు. సో వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల దృక్కోణంలో చూస్తే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ప్రేక్షకులు కూడా. అంటే ఎన్ని కారణాలు చెప్పుకున్నా కూడా దెర్ ఈజ్ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. అంటే ఈ రకమైన భావన చాలా బలంగా ప్రజల్లో ఉన్నట్టుందండి. అంటే మోడీకి ధీటైన నాయకత్వం, ధీటైన నాయకుడు, ప్రత్యామ్నాయం లేదు, ఇటువంటి భావన బాగా ఉన్నట్టుందండి. అనుమానం లేదు. ఎందుకుంది అంటే భారతదేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాలించింది. సో ఎవరైతే పాలిస్తారో వాళ్ళే తప్పులు చేస్తారు కదా. పాలించినోడు ఎవరు తప్పులు చేస్తాడు? సో అందువల్ల కాంగ్రెస్ పాలనలో హిస్టారికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, భారత డెమోక్రసీకి మంచి జరిగింది కాంగ్రెస్ పాలనలోనే, చెడు జరిగింది కూడా కాంగ్రెస్ పాలనే కదా. ఇండియా డెవలప్మెంట్లో మంచి జరిగింది కాంగ్రెస్ పాలనే, చెడు జరిగింది కాంగ్రెస్ పాలనే. డెవలప్మెంట్లో మంచి ఏంటి? ఓ బాక్రా నంగల్, ఓ నాగార్జున సాగర్ కావచ్చు, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఏఎమ్స్ కావచ్చు. ఈ మోడీ 10 ఏళ్ల పాలనలో షోమీ 1 ఐఐటి, ఒక్కటంటే ఒక్కటి, ఐఐటి ఢిల్లీతోనో, ఐఐటి బాంబేతోనో, ఐఐటి చెన్నైతోనో, ఐఐటి ఖరగ్పూర్తోనో సమానమైన ఒక్క విద్యాసంస్థ నాకు చూపెట్టాడు. ఒక్కటి, ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ 1. మీరు ఐఏఎం అహ్మదాబాద్, ఐఏఎం బెంగళూరుతో సమానమైన ఒక్క విద్యాసంస్థ చూపెట్టండి ఈ 10 ఏళ్లలో. నాగార్జున సాగర్ లేదా బాక్రా నంగల్ లేదా హిరాకోట్, ఈ డ్యామ్స్కు లేదా శ్రీశైలం ప్రాజెక్టు సమానమైన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూపెట్టాను నాకు, సింగిల్. ఇంకేదో అసలు నేను అడిగేది. ఓకే, సో మీకు ఇలా ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ఒక గొప్ప వైద్య సంస్థ చూపెట్టండి. సో మీకు 1969లోనే భారతదేశం తొలి అణురియాక్టర్ని ఏర్పాటు చేసుకుంది. అప్పుడు నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 1970స్లోనే భారతదేశం ఇందిరాగాంధీ హయాంలో 74లోనే మీకు పోఖ్రాన్ తొలి ప్రయోగం జరిగింది కదా. అది ఎప్పుడు మరి అప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ఆహార సైన్స్ సమృద్ధి సాధించి ఎప్పుడు కాంగ్రెస్ పాలనలో కదా. ఇవాళ G20 సమావేశానికి రొటేషన్లో భారతదేశ నాయకత్వం వస్తే మోడీ దాన్ని మార్కెటింగ్ చేసుకున్నారు. రొటేషన్ అంతకుముందు ఇండోనేషియా ఉండే, రొటేషన్లో భారతదేశానికి వచ్చింది. కానీ భారతదేశం నెహ్రూ టైంలో, ఇందిరాగాంధీ టైంలో మొత్తం అలీనోద్యమ దేశాలు 100 దేశాలకు నాయకత్వం వహించింది. ఇండియా వాజ్ ద లీడర్ ఆఫ్ ద నాలెడ్జ్, ఫౌండర్ ఆఫ్ ద నాలెడ్జ్ మూవ్మెంట్ కదా. మనకి ఏంటంటే మెమరీ షార్ట్ లివ్డ్, మర్చిపోతాయి ఇవన్నీ. సో మెమరీ షార్ట్ లివ్డ్. అందువల్ల డెవలప్మెంట్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఉంది. ఒకప్పుడు సూది కూడా తయారు చేయలేని భారతదేశం ఈరోజు ఈ స్థాయికి రావడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్రే లేదనుకుంటే అది రాంగ్ కదా. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఉంది, భయంకరమైన కుంభకోణాలు ఉన్నాయి, ఒక అతి అవినీతికరమైన రాజకీయ సంస్కృతి, అవకాశవాదం, అవినీతి. సో రాజకీయ సంస్కృతిలో ఎన్ని బ్యాడ్ లక్షణాలు ఉన్నాయి అన్నీ కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్లో ఉన్నాయి. అందువల్ల అధిక కాలం దేశాన్ని పాలించింది కనుక అధిక కాలంలో భారతదేశ ప్రజల అనుభవం, ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్, కొద్దిగా పొలిటికల్ కాన్షియస్నెస్, యాంటీ కాంగ్రెసిజం అనేది దేశంలో ఒక బలమైన ట్రెండ్. నాలాంటి వాడు కూడా రాజకీయాలు నేర్చుకోవడం, నేను యాంటీ కాంగ్రెసిజం, యాంటీ ఎమర్జెన్సీతోనే రాజకీయాలు నేర్చుకున్నాను. నేను 8th క్లాస్ స్టూడెంట్ 1977 ఎలక్షన్స్ అప్పుడు. సో నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇది యాంటీ ఎమర్జెన్సీ. సో అందువల్ల దేశంలో చాలామంది ఒక జనరేషన్స్ ఈ డైనాస్టిక్ పొలిటికల్ కల్చర్, కాంగ్రెస్ డైనాస్టిక్ పొలిటికల్ కల్చర్ను, సో దీన్ని అంగీకరించలేని భారతీయ జనతా పార్టీ పట్ల ఆ అట్రాక్షన్, దీనికి తోడు మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల హిందూ పోలరైజేషన్ బీజేపీ చేయగలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళి IUML మీటింగ్కి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? మతోన్మాదం, బీజేపీ మతోన్మాద శక్తి అంటున్నారు. అది IUML మతోన్మాదం కాదా? ముస్లిం లీగ్ మతాత్మకం కాదు, బీజేపీ మతోన్మాదం అంటే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఓవైసీ మతోన్మాది కాదు, ఓవైసీతో కేసీఆర్ దోస్తీ కడతారు, కాంగ్రెస్ దోస్తీ కడుతుంది. కానీ అంటే ముస్లిం ఫండమెంటలిజం సెక్యులరిజం అవుతుందా? హిందూ ఫండమెంటలిజం అనేది దేశానికి ప్రమాదం అవుతుందా? సో అందువల్ల ఈ రకమైన పాలిటిక్స్ అంతా దేశంలో కాంగ్రెస్ నడిపింది. గవర్నర్ల మిస్యూజ్, మన ఎన్టీ రామారావు తొలగించడం నుంచి మొదలుకొని ఎన్ని లేదు. 1950స్లోనే EMS నమోదు ప్రభుత్వం, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో అప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో రాజకీయంగా గవర్నర్ వ్యవస్థ, ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసుకోవడం. అందువల్ల ప్రజల్లో ఆ బలమైన కాంగ్రెస్ వ్యతిరేకత ఉండడం కారణం.
సో మొదటిసారి చరిత్రలో కాంగ్రెస్ అవినీతిపై పోరాడి గెలిచింది కర్ణాటకలో. సాధారణంగా కాంగ్రెస్ దేనిపైన పోరాడి నమ్ముతారు కానీ అవినీతి పైన పోరాడుతారు నమ్మరు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అవినీతి పైన పోరాడి గెలిచింది కర్ణాటకలో, తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధానమైన డిమాండ్ అవినీతి కదా. సో మీకు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎజెండాకు మోడీ రెస్పాండ్ అవుతున్నాడు. మోడీ ఎజెండా సెట్ చేస్తలేడు, మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా సెట్ చేస్తుంది. అందువల్ల బలమైన కాంగ్రెస్ వ్యతిరేకత కారణం దేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాలించింది. సో అందువల్ల పాలిటిక్స్, డెమోక్రసీ అయినా డెవలప్మెంట్ అయినా, ఇవాళ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో చాలా చోట్ల ఫెయిల్ అయినాయి. ఇండియాలో ఆ మేరకు నిలబడ్డాయంటే ద క్రెడిట్ ఆల్సో గోస్ టు కాంగ్రెస్. సో పార్లమెంటరీ కానీ అదే సమయంలో ఇండియన్ డెమోక్రసీలో ఉన్న అనేక లోపాలకు కూడా కాంగ్రెసే కర్త కర్మ క్రియ. సో అందువల్ల అంటే మనకు ఒక సామెత ఉంది, దేర్ ఆర్ మెనీ ఫాదర్స్ ఫర్ సక్సెసెస్ బట్ నో ఫాదర్ ఫర్ ఫెయిల్యూర్ అని. సో అందువల్ల కాంగ్రెస్ వైఫల్యాలు ఉన్నాయి, కాంగ్రెస్ విజయాలు ఉన్నాయి. అయితే దేశ ప్రజలు ఒక కొత్త తరం కాంగ్రెస్ పార్టీ ఐఐటీలు, నాగార్జున సాగర్లు గుర్తుండే దశలో లేరు కదా. సో వాళ్ళకు గుర్తుండేది 2G కుంభకోణాలు, వాళ్ళ కామన్వెల్త్ కుంభకోణాలు గుర్తున్నాయి. సో అందువల్ల నాగేశ్వర్ లాంటి వాడు రెండూ గుర్తుంటాయి. నాగార్జున సాగర్ డ్యామ్ గుర్తున్నది, R&D ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ గుర్తుంది, ఐఐటి గుర్తుంది, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ గుర్తుంది, న్యూక్లియర్ పోఖ్రాన్ 1 గుర్తున్నది. అదే సమయంలో 2G కుంభకోణం గుర్తుంది, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం గుర్తుంది. ఈ రెండు కొంతమందికి ఈ తరం వాళ్ళకు ఆ మొదటి గుర్తులో రెండోది గుర్తుంది. సో అందువల్ల నీకు ఆ ట్రెండ్ ఉన్నమాట నిజం. తర్వాత ఇవాళ ఇండియా కూటమిలో ఎవరు నాయకుడు, ఏ దేశమైనా బలమైన నాయకత్వాన్ని కోరుకుంటుంది కదా. సో అది మోడీకి ఉన్నటువంటి ఒక అడిషనల్ అడ్వాంటేజ్. సో అందువల్ల దెర్ ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ పీపుల్ టు బిలీవ్ బీజేపీ, కానీ దెర్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ మేక్ పీపుల్ టు క్వశ్చన్ బీజేపీ ఆల్సో. అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా ఇక్కడ యాంటీ మోడీ ప్రచారమే జరుగుతోంది తప్ప ఇండియా కూటమి తరఫున రేపు అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్థిరత్వం పైన అంటే ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోతుందా? అంటే మీకు అసలు యాంటీ మోడీ ప్రచారం కాదు, అసలు మోడీనే యాంటీ అపోజిషన్ ప్రచారం. నాకు మోడీ చెప్పండి, ఇన్ని 6 దశలు అయిపోయినాయి కదా. నేను 10 ఏళ్లలో భారత ప్రజలకు ఇచ్చేసాను, నాకు ఓటేయండి అని అడుగుతున్నాడా? ఎక్కడ మీద ముస్లిం, మంగళసూత్ర, పాకిస్తాన్, చైనా, ముజ్రా, అసలు ఇదే కదా మొత్తం నడిచేదంతా. మరి మీకు ఎక్కడ, నేను 10 years అధికారంలో ఉన్నాను. మీరు గమనించండి, ముజ్రా ముస్లిం ఉంటాడు కానీ మేక్ ఇన్ ఇండియా అంటలేడు. అసలు మేక్ ఇన్ ఇండియా గురించి ఎక్కడన్నా మీకు మోడీ ఉపన్యాసాల్లో, మీకు మీడియాలో ఎక్కడన్నా అంటే అనొచ్చు, మొత్తం ఉపన్యాసం నేను మొత్తం ప్రతి వర్డ్ వినలేదు, చూడలేదు. కానీ మీకు ఎక్కడన్నా ప్రామినెంట్గా మేక్ ఇన్ ఇండియాలో సక్సెస్ అయినా కనుక నాకు ఓటేయండి, డిజిటల్ ఇండియాలో సక్సెస్ అయ్యాను కనుక నాకు ఓటేయండి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో సక్సెస్ అయిన కనుక ఓటేయండి, స్వచ్ఛ భారత్లో సక్సెస్ అయ్యాను కనుక ఓటేయండి అనే ఎక్కడన్నా మాట్లాడుతున్నారు. మీరు గమనించండి. ఒకవైపు ఏమో ఇన్ని కోట్ల మందిని పేదరికం నుంచి నేను బయటికి తీసుకొచ్చానంటున్నారు, మరోవైపు ఏమో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తానంటున్నారు. అంటే 10 ఏళ్ల మోడీ పాలన అనంతరం కూడా ఈ దేశంలో 80 కోట్ల ప్రజలు ఇంకా ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహారం కొరకు బతుకుతున్నారు. కాంగ్రెస్ ఇన్నేళ్ల పాలన, బీజేపీ ఇన్నేళ్ల పాలన తర్వాత ఇది నిజమా కాదా? మోడీయే చెప్తున్నారు కానీ నేను ఇంకో 5 ఏళ్ల వరకు 80 కోట్ల భారతీయులకు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నాను. సో 80 కోట్ల మంది ప్రజలు తమంతట తాము ఆహారం కొనుక్కోలేని పరిస్థితికి ఉంటే ఇది ఏ పాలిటిక్స్ అనాలి? సో దీని గురించి ఎక్కడ చర్చ జరుగుతుంది? ఎకనామిక్ గ్రోత్ గురించి, ఇన్నోవేషన్ గురించి, దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏం డెవలప్ కావాలి, ఇంకా వేరే రంగాల్లో ఏం డెవలప్ కావాలని ఎక్కడ చర్చ జరుగుతుంది? అంత ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర ఇవే కదా వచ్చేది. సో అందువల్ల మోడీ తన ప్రభుత్వం చేసే పనులు ఏం చెప్పాడు నాకు చెప్పాడు ఇప్పటివరకు. ఏమన్నా చెప్పితే రామ మందిరం కట్టించానని చెప్తున్నాడు, అంతే కదా. 500 ఏళ్ల తర్వాత రామ మందిరం కళ నిజమైంది అంటున్నాడు తప్ప ఆర్టికల్ 370 రద్దు చేసిన అని చెప్తున్నారు. కానీ నా హయాంలో ఇంకో గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాను, నా హయాంలో గొప్ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేశాను, నా హయాంలో గొప్ప హెల్త్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు ఎక్కడన్నా? మీరు చెప్పండి. ఇక అందువల్ల కాంగ్రెస్ పార్టీ కాదు, ఈవెన్ బీజేపీ కూడా చేస్తుంది. ఇప్పుడు మీకు గమనించండి, దేశంలో ఎజెండా దేని చుట్టూ నడుస్తుంది? మేము సంపద వికేంద్రీకరణ కాంగ్రెస్ అంటే దాని చుట్టూ మోడీ క్యాంపెయిన్,
మేము రిజర్వేషన్ల పరిమితిని 50% ఎత్తేస్తాను కాంగ్రెస్ అంటే దాని చుట్టూ మోడీ చర్చ. ఓకే. మీరు మొత్తం చూడండి, ఎజెండా మోడీ ఎజెండా ఆయన సెట్ చేసింది కాదు, కాంగ్రెస్ ఎజెండాకు రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు, అపోజిషన్ ఎజెండాకు. ఓకే. ఎజెండా ఇండియా కూడా సెట్ చేస్తే మోడీ రియాక్ట్ అవుతున్నాడు కదా.